చందమామ కథ. అజాత శత్రువు. యోగి వేమన ఒక గుడి మండపంలో కూర్చొని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు కొందరు ఆయన చుట్టూ చేరి ఏదైనా కథ చెప్పమంటూ వేపుకుని తినేవారు. వాళ్ళు అడిగినప్పుడల్లా విసుక్కోకుండా ఆయన ఏదో ఒక కథ చెబుతూనే ఉండేవాడు. ఒకనాడు వాళ్ళు మామూలు ప్రకారం వచ్చి కథ అడిగేసరికి ఆయన ఇలా ప్రారంభించాడు. పూర్వం అజాత శత్రువు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఆయనకి ఎవరి మీద కోపం గాని పగ గాని ఉండేది కాదు. అవసరమైనప్పుడు మాత్రం లేని కోపం తెచ్చుకుని కోప్పడవలసిన వాళ్ళని దండిస్తూ ఉండేవాడు, అంతే. అజాత శత్రువు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా గూఢచారులు కంగారుగా వచ్చి, ప్రభు, కొంప మునిగింది అన్నారు. రాజు నిదానంగా సంగతేమిటో చెప్పండి అన్నాడు. మన కోటని ముట్టడించడానికని కళింగరాజు సేనని వెంట పెట్టుకుని వస్తున్నాడు అన్నారు గూఢచారులు. అజాత శత్రువు తన సేనాధిపతి వైపు తిరిగి, అలైతే ఇంకా ఆలస్యం దేనికి? మన సేనను కూడా సిద్ధం చేయండి, నేను వస్తాను, శత్రువుల్ని సంహరిద్దాం అని చెప్పి వెంటనే కొలువు చాలించి వెళ్ళాడు. మరొక్క క్షణానికి రణభేరి మోత వినబడింది. శాంతంగా ఉన్న వాతావరణమంతా ఒక్క మాటుగా మారిపోయింది. సైనికులంతా ఎక్కడి పనులక్కడ వదిలేసి ఆయుధాల కోసం పరిగెత్తారు. కవచాలు, ఆయుధాలు ధరించి కోట ముందు హాజరయ్యారు. మరో క్షణానికల్లా ఆయుధపాణి అయిన చక్రవర్తి గుర్రం మీద వచ్చి అపారమైన తన సేన ముందు నిలిచాడు. కొన్ని క్షణాల క్రితం కొలువులో గద్దెపై దర్శనమిచ్చిన ఆ శాంతమూర్తేనా ఈ యోధుడు అని చూసిన వాళ్ళు అనుకున్నారు. ఈ మహారాజులో ఇంత మార్పు చూడగలమని ఎవళ్ళు నమ్మలేకపోయారు. భయంకర మూర్తిగా ఉన్న మహారాజు దండనాయకుల్ని, సేనను వెంటబెట్టుకుని హఠాత్తుగా వచ్చి పడుతున్న శత్రు సేనల్ని ఢీకొన్నాడు. రాజు పరాక్రమం చూసేసరికి సేనలకు ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. జయ జయధ్వానాలు చేస్తూ ఆయన్ని అనుసరించారు. ఆ తర్వాత యుద్ధరంగంలో శత్రువులను చెండాడడం ఆరంభించారు. కళింగరాజు సేన క్షణంలో చెల్లా చెదిరైపోయింది. అకస్మాత్తుగా మీదపడి కోటను వశం చేసుకోవాలని, అజాత శత్రువుని ఖైదీగా చేసి తీసుకుపోవాలని వ్యూహం పన్ని వచ్చిన కళింగరాజుకి కథ అడ్డం తిరిగిందని, అపజయం నిశ్చయమని తేలిపోయింది. ఇక అక్కడుంటే ప్రాణం దక్కదనిపించి రణరంగం నుంచి పారిపోవడానికి అతడు వెంటనే తన గుర్రాన్ని వెనక్కి తిప్పేశాడు. కాని అజాతశత్రువు సేనాధిపతి కళింగరాజును వెంటాడి పట్టి రెక్కలు విరిచి కట్టి తెచ్చి తన ప్రభువు ముందు నిలబెట్టాడు. కళింగరాజు ఉత్తి దుర్మార్గుడు. అతడు అజాతశత్రువు రాజ్య సరిహద్దుల్లోని ప్రజలకు ఇది వరకు ఎన్నో ఉపద్రవాలు కలుగజేశాడు. రాత్రివేళ నిద్రపోతున్న ప్రజల్ని దోపిడీ చేయించాడు. ఇలా తమని పీడిస్తున్న ఈ కళింగరాజు పైకి దండెత్తి వెళ్లి వీడి రాజ్యాన్ని వశం చేసుకోవలసిందని అజాతశత్రువుకి ప్రజలు ఎన్ని మార్లో మహజర్లు పెట్టుకున్నారు. కాని ఆయనకు యుద్ధమన్నా రక్తపాతమన్నా కిట్టదు. విపత్తు రాకుండా బందోబస్తు చేశాడే గాని కళింగ రాజ్యం మీదకి దండెత్తి వెళ్లలేదు. అందువల్ల అజాతశత్రువు పిరికివాడని తలచి ఇప్పుడు కళింగరాజు పేట్రేగిపోయాడు. రాజ్యాన్ని హరించాలన్న దుర్బుద్ధి పుట్టి ఇలా సేనతో వచ్చి పడ్డాడు. అజాతశత్రువు ఏమన్నా అసమర్థుడానా ఇంకేమన్నానా? అనవసరంగా యుద్ధానికి దిగడమంటే ఇష్టం లేదు గాని తన సమర్థత ఎటువంటిదో పని వచ్చింది కనుక కనబరిచాడు. విరిచి కట్టబడ్డ కళింగుడు దైన్యంగా రాజు ముందు నిలబడి, ఎంత పొరపాటు చేశాను, ఈయన మంచితనాన్ని పిరికితనం అనుకుని భ్రమపడ్డాను, గోతిలో పడ్డాను అని విచారించాడు. అజాతశత్రుని మంత్రులు, దళాధిపతులు, తక్కిన వాళ్లు దీనావస్థలో ఉన్న కళింగరాజును చూసి ఇక నేటితో వీడి పీడ మనకు వదిలిపోతుంది అని ఎంతో సంతోషించారు. ప్రభు, వీణ్ణి వెంటనే శిరచ్ఛేదం చేయించండి అన్నారు మంత్రులు. శిరచ్ఛేదం కంటే వీడికి చిత్రవధ తగిన శిక్ష అన్నారు దండనాయకులు. అట్లా కాదు, వీడి కళ్ళు రెండు పెరికించేయండి ప్రభు అన్నారు కొందరు సైనికులు. ఈ విధంగా అందరూ కళింగరాజు పైన పగను వెళ్లబుచ్చారు. కళింగుడు ఆ మాటలు వినడంతోనే హడలిపోయాడు. ప్రభు,
శరణు శరణు శిరచ్ఛేదం చేయించుగాని చిత్రవద విధించబోకు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు అజాతశత్రువు సేనాధిపతితో ఇతన్ని వదిలేయండి అన్నాడు. ఆ మాటలు వినేసరికి కళింగరాజుకే ఆశ్చర్యం వేసింది. సేనాధిపతి నిర్ఘాంతపోయి, ఏమిటి ప్రభు, ఈ హంతకుణ్ణి వదిలేయమని సెలవిస్తున్నారా? విషసర్పాన్ని వెతికి పట్టుకొని చంపాలి. అలాంటప్పుడు చేజిక్కిన వాణ్ణి వదిలేయడమా ప్రభు? వీడు మనకు పక్కలో బల్యం. మన మానాన మనల్ని ఉండనివ్వకుండా మన మీదకి దండెత్తి వచ్చిన పరమ శత్రువు. వీణ్ణా వదిలేయడం అన్నాడు. అందుకు అజాతశత్రువు, ఇతడు మన శత్రువు అన్న మాట నిజమే, అందుకనే యుద్ధంలో ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు మనల్ని శరణజొచ్చి మిత్రుడయ్యాడు, ఇక శత్రుత్వం ఎక్కడిది అంటూ తన గుర్రాన్ని దిగి కళింగరాజు వద్దకు స్వయంగా నడిచి వెళ్లి కట్లు విప్పేశాడు. యోగి వేమన చెప్పిన ఈ కథ విని పిల్లలంతా అజాతశత్రువు ఎంత మంచి రాజో అని మెచ్చుకున్నారు. అట్లయితే ఒక పద్యం చెప్తాను, నేర్చుకోండి అన్నాడు వేమన. చెప్పండి చెప్పండి అన్నారు పిల్లలంతా ఆత్రంగా. వేమన తడుముకోకుండా, చంపదగిన ఎట్టి శత్రుండు తన చేత చిక్కెనేని కీడు సేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుంటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం చెప్పాడు. ఇప్పుడు కథలోని అజాతశత్రువు లేడు, పద్యం చెప్పిన వేమన యోగి లేడు. ఆ కథ, ఈ పద్యం, ఇవి మాత్రం మన కోసం ఇప్పటికీ నిలిచిపోయాయి.